జై భీమ్ 99 న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా సుమంగళి చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు దొనకంటి నరసయ్య మాట్లాడుతూ రైతులు వడ్లు తీసుకొచ్చి మండు టెండలో రోజు తరబడి ఎదురు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తేమ శాతం తగ్గినా కొనుగోలు చేపట్టకపోవడంతో రైతులు నష్టపోతున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. రైతులు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. ఈ ధర్నాలో పలువురు నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. కానీ ఇప్పుడు ఆ వడ్లు నెల రోజుల కళ్ళల నుంచి తరలించి డబ్బులు అయ్యని పరిస్థితి. దొడ్లు వడ్లు జోకి 6 రోజులైతుంది. 6 రోజుల నుంచి ట్రాన్స్పోర్టేషన్ లారీలు పంపక ఎక్కడ వడ్లు అక్కడనే ఉన్నాయి. ఆ వడ్లను ఖచ్చితంగా లారీలను అక్కడికి పంపి తరలించాలి. కరోనా టైంలో ప్రతి ఎస్ఐని కానీ, సిఐని కానీ, ఆర్టీఓని కానీ అక్కడ ఉంచి లారీలను తీసుకొచ్చి రైతు వడ్లను కేంద్రాల నుంచి రైస్ మిల్లులకు తరలించిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఎవరికి చెప్పాలో పెద్ద దిక్కు లేని కేసీఆర్ లేని పెద్ద దిక్కు రాష్ట్రానికి లేని విధానం స్పష్టంగా ఏర్పడుతుంది. ఈ కాంగ్రెస్ రైతు ప్రభుత్వం అని చెప్పి రైతుల్ని నిండా ముంచే ప్రభుత్వం అని రైతులు ఎక్కడ చూసినా గోస బాగా ఏర్పడుతుంది. రైతులు ఎక్కడైనా ఎద్దెడిచిన వ్యవసాయము, రైతు ఏడ్చిన రాజ్యము బాగుపడది. ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి కష్టించి వడ్లను పండించిన రైతు ఈరోజు మండు టెడ్డలో తిండి తిప్పలు లేకుండా కల్లాల వెంబడి తిరుగుతూ వడ దెబ్బ తగిలి మరియు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక ఇట్టలా రాలిపోతున్న సందర్భంలో రైతులందరూ రోడ్డెక్క పరిస్థితి వచ్చింది. మరి రేవంత్ రెడ్డి గారు, మీ మంత్రులు ఏం చేస్తూ ఉన్నారు? మరి ఒక్కసారి రైతులను క్షేత్రస్థాయిలో వెళ్ళి చూడండి. ఈ మండు టెండలో వాళ్ళు ఎంత అవస్థలు పడుతూ ఉన్నారు. నెలన్నర అయింది దొడ్డు వడ్లు కళ్ళాల మీదకి వచ్చి ఇప్పటికీ ఒక క్వింటల్ కూడా కొన్న పాపాన పోలేదు. మరి వడ్లు ఎండిపోయి 16% ఉన్న తేమ ఈరోజు 4% పడిపోయింది. అంటే ఎంత రైతు లాస్ అవుతూ ఉన్నాడో ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి చూడాలని సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నా. మరి రైతులను ఆదుకునే ప్రభుత్వం అంటే ఓన్లీ కేసీఆర్ గారి ప్రభుత్వమే. రైతాంగానికి గతంలో అన్ని రకాల అవసరాలను కల్పించి టైంకు రైతు బంధు వేసి వాళ్లకు రుణమాఫీ చేసి రైతులను ఆదుకున్న ప్రభుత్వం, 24 గంటల కరెంట్ ఇచ్చి రైతుల ఆదుకున్న ప్రభుత్వం ఒక కేసీఆర్ గారి ప్రభుత్వమే. మరి మీ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఈ దొడ్డు వడ్లను కొనుగోలు చేసి ఈ కల్లాల నుండి తరలించాలని సందర్భంగా హెచ్చరిస్తున్నా. ఎందుకంటే వర్షాలు పడితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. వచ్చే వానాకాలము పంటకు రైతులు సన్నద్ధం కావాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ వారం 10 రోజులల్లా మొత్తం వడ్లను కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని, లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ పక్షాన రైతులకు అండగా ఉంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము. జై తెలంగాణ, జై కేసీఆర్, జై ప్రశాంత్.